వేడివేడిగా కోడిగుడ్డు పులుసు మాత్రం సూపర్ వచ్చింది భయ్య. ఈ కోడిగుడ్డు పులుసుని ఎలా చేసానో క్లియర్ గా చూపిస్తా చూడండి. ముందుగా హాఫ్ డజన్ కోడిగుడ్లను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 టమాటో నీట్ గా కడిగి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ని వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో ఉడికించుకున్న ఎగ్స్ ని వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి అవి వేగినాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులో ముందుగా మిక్సీకి పట్టుకున్న టమాటో ప్యూరీ, కొద్దిగా పసుపు వేసి 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న టమాటోలో 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసి 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న టమాటోలో ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు, కొద్దిగా చింతపండు రసం, పులుపుకి సరిపడా వాటర్ పోసి 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్ గా కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు పులుసు వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం సూపర్ భయ్య.